తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. గ్రామాలలో రైతు కూలీలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గతంలో లాగానే ఉంచాలని, కొత్త చట్టాలను రద్దు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తుళ్లూరు మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎంపీడీఓ కానూరు శిల్పకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్రావు, సిపిఐ నాయకులు పచ్చల సాంబశివరావు, గుర్రంకొండ సత్యానందం, ఖమ్మంపాటి దేవునిదయ, బెజవాడ యాకోబు, తోకల జయమ్మ, షేక్ నాగుల్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు తుళ్లూరు మండల కేంద్రంలో పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంకి మరి ఈ విషయాన్ని తెలియజేసేదానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి మాకు జిల్లా నుంచి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి గారు విచ్చేసి ఉన్నారు. వారు మాట్లాడతారు. దేశవ్యాప్తంగా ఈ రోజున జరుగుతున్న చర్చల్లో ముఖ్యమైనది ఏదైతే మహాత్మా గాంధీ మరి జాతీయ ఉపాధి హామీ మరి చట్టానికి సంబంధించి ఏదైతే ఉందో వారు ఆ రోజున వామపక్షాలు బలంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో ఆ రోజున్న పరిస్థితుల్లో మరి పల్లెలన్నీ కూడా ఖాళీ అయిపోవటం, పల్లెల్లో పనులు లేక పట్టణాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజున మరి కమ్యూనిస్ట్ పార్టీ పాత్బలంతో మరి ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు పనులు లేని వాళ్ళందరూ కూడా మరి పనులు కల్పించే పరిస్థితులు, అట్లాగే మరి వ్యవసాయ కూలీలందరూ కూడా మరి పని లేకుండా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే వాళ్ళంతా కూడా వలసలు పోయేదాన్ని ఆపడం కోసం మరి ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజున తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఏదైతే మరి పనులు ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పనులు చేయడానికి ఏ పనులు చేసుకోవాలనేది ఆ రోజు హక్కు ఉండేది. మరి వాటికి సంబంధించి మరి కేంద్రం నుంచి 90% నిధులు కేటాయించబడేది. 10% నిధులతోటి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోడ్లను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏదైతే ఊర్లో పనులు ఉన్నాయో మరి రోడ్లు కానివ్వండి, అట్లాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా ఇలా పని రోజులు లేని క్రమంలో వాళ్ళ చేత పనులు చేపిస్తూ మరి వలసల్ని అరికట్టిన పరిస్థితి. కానీ ఈరోజు మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాల్లో సంబంధించి నిధులకు సంబంధించి 90% నుంచి 40% మరి కుదించి 60% వాళ్ళు ఇస్తూ ఉన్నారు. 40% ఇవాళ రాష్ట్రాలను పెట్టుకోమంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లోటు బడ్జెట్లతోటి మరి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చూస్తున్నాం, మనకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటికీ మరి గతంలో కానీ కూడా లోటు బడ్జెట్తో నడిచిన పరిస్థితి. రాబోయే కాలంలో కూడా వాళ్ళ బడ్జెటే సాలన పరిస్థితుల్లో దీని మీద 40% మరి కేటాయించి మరి వీళ్ళకి పనులు చేపిస్తారన్న గ్యారెంటీ లేదు. అరాకొర పనులు చేపిస్తానికి కూడా ఈ పేరుతోటి మరి వ్యవసాయ కార్మికుల్ని చిన్న సన్నకారు రైతులందరూ కూడా మరి పనులు లేకుండా చేసే పద్ధతి మరి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. టీటీడీ యువోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.